హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు శ్రావణ మంగళవారం పూజ చేసుకున్నాను ముందుగా అయితే. సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. రాఖీ బ్లాగ్ చూశారు కదా, దాని తర్వాత రోజు అనమాట ఇదైతే. అనుకోకుండా శ్రీకర్కి హాలిడే డిక్లేర్ చేశారు వెదర్ వల్ల, ఫుల్గా వర్షం పడుతుంది అని చెప్పేసి. ఇక్కడ నేను క్లీనింగ్ వీడియో చేసినప్పుడు ఈ కృష్ణయ్య ఒక ఐడల్ ఒకటి చూపించాను. చాలామంది ఇది మళ్ళీ చూపించమన్నారు. అంటే నాకు 2 కామెంట్స్ వచ్చాయి. దాని గురించి ఇది మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సేమ్ క్లిప్ అనమాట. ఇది నేను మియాపూర్లో రోడ్ సైడ్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది మా అత్తయ్య మావయ్య వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి డెకరేషన్ కోసం సామాన్ కొంటున్నప్పుడు నాకు ఇది నచ్చింది అంటే మా మావయ్య నాకు కొనిచ్చారనమాట. తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది. తర్వాత మార్నింగ్ అంతా పెద్దగా ఏం వ్లాగ్ చేయలేదు, రెస్ట్ తీసేసుకున్నాము. హాలిడే కదా, ఇంకా శ్రీకర్తో అంతా ఫన్ చేసి అలాగా ఎక్కువసేపు కూడా నిద్రపోయాము. ఇక్కడ ఇవి శనగలు వరలక్ష్మి వ్రతానికి పెడతాం కదా, ఇవి బయట ఉంచేసి ఇట్లా స్ప్రౌట్స్ లాగా అవనించాను. ఇవి ఏంటంటే దీంతో సలాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. యూజువల్గా మనం ఏంటి అంటే తాలింపు వేసుకుంటాం కదా, కంపారిటివ్లీ ఇది ఇంకొంచెం ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. అలాగే హెల్దీ కూడా అనమాట స్ప్రౌట్స్ తింటే. ఇలా తినాలంటే తినలేం కదా, సో దానికి కొంచెం మసాలా మంచిద్దామని చెప్పేసి శనగలు స్ప్రౌట్స్ తీసుకున్నాను. బాయిల్ చేశాను కుక్కర్లో. 2 విజిల్సే వేయించాను, ఎక్కువ వేయించలేదు. తర్వాత దానిలో కొన్ని ఆనియన్స్, కొన్ని టమాటో వేసాను. తర్వాత ఇంకా పసుపు, ఉప్పు, కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా అంతే. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు మీరు. మీ దగ్గర పల్లీలు ఉంటే కూడా వేసుకోవచ్చు. పంటి కింద తగిలి పంచిగా చాలా బాగుంటాయి. నేనైతే చాట్ మసాలా కూడా యాడ్ చేశాను, పల్లీలు వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు. సో అవి కూడా నానబెట్టినవి అయితే ఇంకొంచెం ఎక్కువ టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇదంతా ఇలా కలిపేసుకుంటున్నాను. ఇది మనం తింటే మనకి ఏంటంటే చాలాసేపు పొట్ట అనేది ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్స్కి ఎప్పుడైనా క్రావింగ్స్ ఉంటూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇది తింటే ఏంటంటే మనకి షుగర్ అనేది స్పైక్ ఉండదు. అలాగే హార్ట్ డిసీజ్ రాకుండా అలాగా ఉంటుందన్నమాట. మన మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మీరు ఎవరైనా డైట్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ రెసిపీ అనమాట. మీకు ఇంకోటి తెలుసా బెనిఫిట్ ఏంటంటే, ఇది లంచ్కైనా, డిన్నర్కైనా, బ్రేక్ఫాస్ట్కైనా కూడా కంప్లీట్గా తినేయచ్చు హ్యాపీగా. చూసారా వర్షం ఎలా పడుతుందో. వాళ్ళు వర్షం పడిపోతుందేమో అని స్కూల్కి హాలిడే డిక్లేర్ చేశారు కానీ, బట్ ఏమైందంటే స్కూల్ టైమింగ్స్లో అయితే అంతా ఎండొచ్చింది. వాళ్ళు స్కూల్ నుంచి ఎప్పుడైతే ఇంటికి వచ్చేస్తారో ఆ టైం స్టార్ట్ అయిన తర్వాత అయితే వర్షం పడింది. కొన్నిసార్లు అంతే. బట్ ఇలా ఉన్నప్పుడు మన పిల్లలు మనతో ఉండడం చాలా హ్యాపీ. అంటే స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో, అక్కడ బస్సు ఏమైపోయిందో ఏంటి అని టెన్షన్ పడే కన్నా ఒకరోజు స్కూల్కి వెళ్ళకపోయినా నష్టం లేదనేది నా ఫీలింగ్. సో ఆ రోజు నేను మామూలుగా 6కి నిద్ర లేచాను. అన్ని పనులు చేసుకుంటూ ఉండగా 6:19కి మెసేజ్ వచ్చింది. సరే స్కూల్ లేదు కదా అని ఇంకెక్కడ స్టాప్ చేసేసి చల్లదనానికి మళ్ళీ కాసేపు అయితే పడుకున్నాను. ఇంకా ఈ ఈవినింగ్ వానకి క్రావింగ్స్ అయితే ఇలా కంప్లీట్ చేసామన్నమాట స్ప్రౌట్స్ చాట్ తోటి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇంత వర్షంలో కాఫీ తాగకపోతే అలాగా చక్కగా కాఫీ కలిపేసుకొని చీజ్ చెప్పేసుకొని కాఫీ కూడా తాగేసాము. వర్షం అయితే పడుతూనే ఉంది. ఇక్కడ మా ఫ్రెండ్ జ్యోతి అని చెప్పాను కదా, తను రీసెంట్గా వీడియోస్ చేస్తుందనమాట. రితికృతి స్వీట్ హోమ్ ఛానల్. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ శ్రీకర్ కోసం పార్సిల్స్ అయితే వస్తూనే ఉన్నాయి, ఇంకా ఆగలేదనమాట బర్త్డే పార్సిల్స్. ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా జ్యోతి గారు అని చెప్పి, రితికృతి స్వీట్ హోమ్ ఆవిడ శ్రీకర్ కోసం పంపించారు. సో జో పెద్దమ్మ అంటూ ఉంటాడు. శ్రీకర్ని మేము యాక్చువల్గా పైలట్ చేయాలి అని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాము. సో అలాగే తనకి ఆ స్పేస్ అదంతా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇంకా దాని గురించి యాస్ట్రోనట్ పంపించింది. ప్రస్తుతానికైతే స్పేస్ మీద వాడికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికోసం ఆ క్యాప్ పంపించింది. వాడైతే చాలా హ్యాపీ అయిపోయాడు. ఇంకా ఇప్పుడు డిన్నర్లోకి ఏదైనా చేద్దాము అనుకుంటే, కొంచెం చల్లగా ఉంది కదా, ఏదైనా స్పైసీగా తిందామని చెప్పాడు అంజన్. సరే బిర్యానీలు ఇవన్నీ తినేసి బోర్ కొట్టేసింది కదా, ఇంట్లో ఏమైనా పచ్చడిలాగా చేసుకుందాము, రోటి పచ్చడిలాగా అని చూస్తే ఇంట్లో వంకాయలు, దోసకాయలు ఉన్నాయి. సరే కదా అని చెప్పి దోసకాయ వంకాయ కలిపేసి పచ్చడి చేసేస్తానని చెప్పాను. అదేంటి దోసకాయ వంకాయ కలిపి పచ్చడి చేసుకుంటారా అన్నాడు మా ఆయన. అదేంటి నువ్వు ఎప్పుడు తినలేదా, చాలా బాగుంటుంది, మా అమ్మ బాగా చేస్తుంది, మా నాన్న ఫేవరెట్ అని చెప్పాను. సరే అయితే చేసేసే అన్నాడు. ఇంకా పచ్చిమిర్చి నార్మల్గా అన్ని రోటి పచ్చళ్ళకి ఎలా వేపుకుంటామో అలా వేపేశాను. తర్వాత ఈ వంకాయ ముక్కలు కొంచెం సాల్ట్ వాటర్లో నానబెట్టానమాట. సాల్ట్ వాటర్లో కట్ చేశాను. తర్వాత వీటిని కూడా మగ్గబెట్టేసుకుంటున్నాను. ఇవి మగ్గేలోపు ఇందులోనే కొంచెం చింతపండు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి మగ్గపెట్టుకుంటానమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఈ చట్నీలో ఒక్క బొట్టన్న నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుంది. భోజనాల్లో పెడతా ఉంటారు కదా యూజువల్గా ఆంధ్రాలో వెజ్ భోజనాలు పెట్టేటప్పుడు. ఒకానొక టైంలో అయితే ఇక చట్నీ అంటే, భోజనాలు అంటే ఈ దోసకాయ పచ్చడి ఒక్కటే పెట్టేవాళ్ళు. ఇప్పుడంటే రకరకాలు తింటున్నాం కానీ. చూసారు కదా, కొంచెం చింతపండు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి ఇవి
మగ్గే వరకు, అంటే మనకి ఆ పచ్చిదనం అంతా పోయి కలర్ మారుతాయి కదా, మరీ నల్లగా అయ్యే వరకు ఉంచక్కర్లేదు. కొంచెం ఉడికాయి అంటే సరిపోతుందనమాట. వంకాయ ఫాస్ట్గానే మగ్గిపోతుంది కదా. సో నేను చెక్ చేస్తున్నాను మగ్గిందా లేదా అని చెప్పి. ఇవి కూడా మగ్గిపోయినాయి. ఇంకా చల్లారబెట్టేశాను. ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు చల్లారాక చేస్తేనే బాగుంటాయి. మనం హడావిడిగా వేడివేడిగా చేస్తే లైట్గా చేదొచ్చేసిన ఫీలింగ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంకా మిక్సీ జార్లోకి ఈ పచ్చిమిర్చి, వంకాయ ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీకు మరీ పేస్ట్లా కావాలి అని అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటిని గ్రైండ్ చేసుకోండి. నేనైతే నాకు కచ్చాబిచ్చా అంటారు కదా అలా కావాలి, అందుకని నేను అన్నీ ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. దోసకాయ ముక్కలు ఆల్రెడీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సన్న ముక్కలుగా. నేనైతే గింజలు వాడను, గింజలు తీసేసాను. ఇవి సగం కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను, ఒక సగం అలాగే ఉంచాను. ఇందులో ఆల్రెడీ పసుపు వేసేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్, ఇంకా వెల్లుల్లిపాయి, ఇంకా జీలకర్ర. రోటి పచ్చళ్ళకి ఎప్పుడు వెల్లుల్లిపాయి జీలకర్ర అనేది చాలా మంచి కాంబినేషన్ కదా. అది వేయకపోతే మనకు ఆ ఫ్లేవర్ రాదు, టేస్ట్ రాదు. ఆ అన్నంలో వెల్లుల్లి తగులుతూ ఉంటే మనం తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మన రోజువారీ లైఫ్లో వెల్లుల్లి వాడటం చాలా మంచిది. చాలామంది అసలు యూజ్ చేయరు. నేను రీసెంట్గా కొంతమందిని చూసాను అసలు తాలింపులో కూడా వేసుకుంటే ఇష్టపడరంట. బట్ మా ఇంట్లో అయితే తాలింపులో ఎక్కువ వెల్లుల్లిపాయలు ఎక్స్పెక్ట్ చేస్తారు మా హస్బెండ్ అయితే. సో నేను కూడా వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ వాడతాను. ఈక్వల్ టు అంటే ఆనియన్స్ ఒక 100% వాడితే వెల్లుల్లి ఒక 30% అన్న వాడుతూ ఉంటాను నేను నెలలో. ఇంకా వీటిని కచ్చాపచ్చాగా పేస్ట్ అయితే చేసుకున్నాను. మీకు మరీ స్మూత్గా కావాలి అంటే చేసుకోవచ్చు కానీ, బట్ ఈ పచ్చళ్ళలో మజా ఏంటంటే ఇలాగే ఉంటే. ఇంకా ఇక్కడ సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని ఇలా ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ మనం దోసకాయ ముక్కలు ఆల్రెడీ ప్లేట్లో ఉంచుకున్నాం కదా, అవి కూడా ఇక్కడ యాడ్ చేసేసి కలిపేస్తున్నాను. ఇంకా మిక్సీ ఏమీ పట్టక్కర్లేదు, స్పూన్తో కానీ చేత్తో కానీ కలిపేసుకోవటమే. నేను ఇక్కడ చేత్తో కలిపేసుకుంటున్నాను. ఇవి ప్రాపర్ రోల్ ఉండి రోల్తో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. బట్ తినేటప్పుడు మాత్రం వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తినండి, అదిరిపోతుంది. నేను పక్కన రైస్ కూడా పెట్టాను, రైస్ కూడా అవుతుందన్నమాట. సో ఇంకా శ్రీకర్కి హాలిడే వచ్చింది కదా అనుకోకుండా, వెన్స్డే ఎగ్జామ్ ఉంది. సో తనైతే చదువుకుంటున్నాడు. సో ఇది నేను తాలింపు పెట్టేసి కొంచెం సేపు వాడిని చదివించాలి అనేసి అనుకున్నాను. కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను, మళ్ళీ పొద్దున్నే ఎగ్జామ్ కదా, తొందరగా లేచి వెళ్ళాలి కదా వాడు అని చెప్పి. సేమ్ అదే బండిలో తాలింపు వేస్తున్నాను, అందుకే కొంచెం నల్లగా ఉంది. ముందైతే వెల్లుల్లిపాయ వేసాను, తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసేసి చక్కగా మనం చట్నీలో తాలింపు పెట్టేసుకోవటమే. ఎప్పుడైనా రోటి పచ్చళ్ళలో మనం అందులో వేసి నూరినా తాలింపులో వేసిన వెల్లుల్లి జీలకర్ర కాంబినేషన్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మా ఇంట్లో కూడా అలా ఆ టేస్ట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో తాలింపు అయిపోయింది కదా, దీనిలో ఈ పచ్చడి కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను. మీకు కొంచెం టైం ఉంది అనుకుంటే తాలింపు చల్లారిన తర్వాత వేసుకోండి, అప్పుడు ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. కొన్నిసార్లు దోసకాయ పచ్చడి ఇలా వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది. లక్కీగా నాకైతే ఏమీ చేదు రాలేదు. నేను తాలింపు వేసేసి ఇంకా ఇది డిష్ అవుట్ చేసేస్తే శ్రీకర్ని కొంచెం సేపు చదివిద్దాము అనేసి. సో మీరందరూ రాఖీ రోజు రాఖీ బ్లాగ్కి చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారండి. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. మీకు పేరున చెప్తున్నాను, ఎవరైతే విషెస్ చెప్పారో వాళ్ళందరికీ. ఈ వీక్ అంతా ఫుల్ సెలబ్రేషన్స్ కదా, సో మీరందరూ విషెస్ అయితే చెప్తానే ఉన్నారు. సో మీ అందరికీ పేరున థ్యాంక్స్ అండి. సో ఇది అయిపోయిన తర్వాత కొంతసేపు చదివించిన తర్వాత ఇంక ఇక్కడ చెస్ ఆడతానన్నాడు. ఇది ముందు రోజు వేద వచ్చినప్పుడు స్వీటీ, వేదాశ్రీ ఆడినట్టున్నారు. ఈ బోర్డు బయటకు తెచ్చారనమాట. సరే కదా అని చెప్పి, నాకు రాదు ఆడడం. సో మా హస్బెండ్ బాగా ఆడతారు, తనే నేర్పించారు శ్రీకి కూడా. సో ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఆడుతూ ఉన్నారనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, మీకు ఫ్రీగా ఉన్న టైంలో వీడియో అనేది వాచ్ చేసేయచ్చు. నాకు విషయం చెప్పండి, మీకు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా హాలిడేస్ ఇస్తే ఇష్టమా, లేకపోతే ఆల్రెడీ ప్లాన్డ్ లిస్టెడ్ అంటారు కదా అలా వస్తే ఇష్టమా? నాకైతే ఏదైనా హాలిడే వస్తే ఇష్టం, ఎందుకంటే ఒక ½ అన్ అవర్ గంట లేదంటే 1 అవర్ ఎక్కువసేపు పడుకోవచ్చు అని చెప్పేసి. సో స్కూల్ ఉంటే ఏంటంటే టైం టు టైం వాళ్ళ పనులతో పాటు మన పనులు అయిపోతాయి, 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టేశాను ఇక్కడ. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత డిన్నర్ చేద్దాము అనేసి అనుకున్నాము. మంగళవారం కాబట్టి నేను టిఫిన్, యూజువల్గా కూడా ఎవ్రీ ట్యూస్డే టిఫినే, శ్రావణ మాసం కాకపోయినా కూడా. ఇంకా వాళ్ళకి పెట్టేసి తర్వాత నా కోసం టిఫిన్ చేసుకుందాము అని అనుకున్నాను. సో చూసారా దోసకాయ పచ్చడి చూడడానికి ఎలా బాగుందో. ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి.
సో మీరు చెప్తారు కదా మీ వంటలు చాలా సింపుల్గా ఉంటాయి అని చెప్పి, నాకు అలా వంటలు చేయడమే ఇష్టము. టేస్ట్ అనేది రావడం ఇంపార్టెంట్ అనమాట. ఇంకా సడన్గా బాల్కనీలోకి వెళ్తే చంద్రుడు ఇలా దోబూచులాడుతున్నాడనమాట. అమ్మో! చాలా పెద్ద తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తున్నాను కదా! మేఘాల్లోకి వెళ్ళిపోతున్నాడు అంటే మబ్బులోకి వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు. వర్షం పడుతుందనుకుంటా నైట్. మళ్ళీ ఏమైనా హాలిడే డిక్లేర్ చేస్తారా అన్న థాట్ అయితే నా బ్రెయిన్‌లోకి వచ్చింది. ఇంకా మెసేజ్ ఏమి రాకపోయేసరికి కామ్‌గా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ డే బంద్ అని చెప్పారు, భారత్ బంద్. అదేంటి శ్రీకి ఎగ్జామ్ కూడా ఉండదా? మళ్ళీ బంద్ హాలిడే ఇస్తారా అనేసి అనుకున్నాను కానీ, బట్ ఏమీ మెసేజ్ రాలేదు. కామ్‌గా స్కూల్‌కైతే వెళ్ళిపోయాడు. ఎగ్జామ్ కూడా మంచిగా రాసి వచ్చేసాడు. ఇంకా నా కోసం కొంచెం ఇడ్లీ పిండి ఉంది. నేను దీనిలోనే ఆనియన్స్, జీలకర్ర, మిర్చి ఇవన్నీ కట్ చేసుకొని కొంచెం ఊతప్పంలాగా అంటే దిబ్బ రొట్టె అంటారు మా సైడ్, గోదావరి సైడ్ అయితే అట్లా వేసేసుకుందామని ఫిక్స్ అయిపోయి అదైతే వేసేసుకుంటున్నాను. ఇంకా శ్రీకర్ కొంచెం పాలు తాగుతానని చెప్పాడు. పాలు తాగుతానంటే ఇంకా ఇక్కడ పాలు కూడా ఉన్నాయన్నమాట స్టవ్ మీద, కాగపెట్టాను ప్యాకెట్ తెచ్చి. ఇంకా వాళ్ళు తినేసి వాళ్ళు అయిపోయారు కాబట్టి పాలు ఇచ్చేస్తే ఇంకా వాడు నిద్రపోతాడనమాట. యాక్చువల్గా తెలుగు ఎగ్జామ్. శ్రీకి ఏంటంటే లాంగ్వేజెస్ ప్రాబ్లం. లాంగ్వేజెస్ అన్నాను కదా అని ఇంగ్లీష్ అనుకుంటారేమో. ఇంగ్లీష్ అసలు కొంచెం కూడా ప్రాబ్లం ఉండదు. ఇంగ్లీషు, లెక్కలు ఏం ప్రాబ్లం ఉండదు. సో ప్రాబ్లం వల్ల తెలుగు, హిందీ. సో నాకు అప్పుడప్పుడు చాలా గిల్టీగా ఉంటుంది, మనం తెలుగు వాళ్ళమై ఉండి వాడికి తెలుగు రావట్లేదని చెప్పడానికి. అట్ ద సేమ్ టైం నేను తెలుగు బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని, నేను తెలుగు పండిట్ అనమాట డిగ్రీలో. సో కానీ ఏంటంటే వాడికి ఎంత నేర్పించినా కూడా భయంగానే ఉంటాయి. చాలా వరకు నాది సేమ్ సబ్జెక్ట్ అవ్వడం వల్ల తెలుగు అంటే భయం పోయింది కానీ హిందీ అంటే భయం పోలేదు. చాలా భయపడిపోతాడు హిందీ ఎగ్జామ్ అంటే. సో ఏం కాదు నాన్న, నువ్వు మంచిగా చదువుతావు, మంచిగా రాస్తావు అని చెప్తూ ఉంటాము. మ్యాథ్స్, ఇంగ్లీష్ అయితే హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోయి రాగానే మనం అడగకుండానే ఆ క్వశ్చన్స్ వచ్చాయి, ఈ క్వశ్చన్స్ వచ్చాయి, నేను ఇలా రాశాను, మేడం నన్ను అలా అడిగింది, ఇలా అడిగిందని చెప్తాడు. ఇంకా నా ఒక్కదాని కోసమే చట్నీ ఎందుకులే, కారపొడితో ఎమ్మీగా తినేద్దాము, బయట ఎలాగో చల్లగా ఉంది కదా అని చెప్పి నల్లకారం అంటారు కదా, సో అది వేసుకొని తినేస్తున్నాను అనమాట. మీలో ఇలా ఎంతమంది మీరు ఒక్కళ్ళే తినాలి అంటే దిబ్బ రొట్టె ఆప్షన్గా తీసుకుంటారు? నేనైతే ఇడ్లీ పిండి ఉంటే మాత్రం బ్లైండ్గా దిబ్బ రొట్టెకి వెళ్ళిపోదాం అనేసి అనుకుంటాను. సో ఈ విధంగా ఇది చేసేసుకొని తినేస్తున్నాను. ఇంక నేను తినేటప్పుడు కూడా కొంచెం చెప్పాలి నాకు, నేను ఇంకా చదువుకుంటాను అన్నాడు అనమాట. శ్రీకర్ ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో తెలుసా? ఏమంటే లాస్ట్ టైం అంతా ఓరల్ జరిగింది, ఈసారి రిటర్న్ అనుకున్నాము కానీ వాడికి థర్డ్ లాంగ్వేజ్ అవ్వటం వల్ల తెలుగు ఈసారి ఓరలే ఉందని చెప్పారు. ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. ఏంటో తెలుసా? కా కలం, కా ఖడ్గం, గా గద, ఘ ఘటం అవి ఉంటాయి కదా, అవి ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. సో నేను చెప్తున్నాను రైట్ చెప్తున్నావా రాంగ్ చెప్తున్నావా అనేసి. సో నేను ఇంకా చదువుకుంటానమ్మా అంటే, సరే పాలు చల్లారి వరకు నాకు చెప్పు అంటే ఇక్కడ చెప్తున్నాడు. మేము లైట్ వేసుకోకుండా కూర్చున్నాము. నేను వీడియో ఎడిట్ చేసినప్పుడు చూసుకున్నాను, అయ్యో ఇక్కడ లైటింగ్ లేదు కదా అని చెప్పేసి. కొన్నిసార్లు అలా జరుగుతాయన్నమాట వ్లాగర్స్కి. సో ఇది మార్నింగ్ అయిపోయింది. హాలిడే ఇస్తారా వర్షానికి, బంద్కి అని ఏమంటారు ఆ ఇరకాటంలో ఫైనల్గా అయితే స్కూల్ ఉంది. లంచ్ బాక్స్ ఇలా ఇచ్చేసాను అనమాట. ఎగ్ రైస్, మఖానా ఇంకా చిప్స్. అవి బనానా చిప్స్ అండి. చిప్స్ అంటే చిప్స్ కాదు, ఆలూ చిప్స్ కాదు, వాడికి ఆలూ చిప్స్ ఎలా ఉండదు. సో ఎక్కిచ్చేసి నేనైతే ఇంటికి వచ్చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.